రేపు పొద్దున మా పెళ్ళయ్యాక రండి నా కొడకల్లారా మా ఇంటి వైపు. మీ అందరికీ కాఫీలో విషం కలిపి చంపేస్తాను. నీకుంది రారా రే. అలా బుద్ధ విగ్రహంలా నుంచోకపోతే వచ్చి ఏదో మాట్లాడు. భోంచేసావా? పడే వాట్? త్రో ఇట్. అది కాదు, జస్ట్ త్రో ఇట్. దానికి సారీ చెప్పు. వాట్? సారీ చెప్పు. సారీ. అతుక్కుందా? లేదు. నా మనసు కూడా అంతే. రేపు మార్నింగ్ 7 o'clock నన్ను పికప్ చేసుకో. ఎందుకు? రేపంతా నువ్వు తొలి ప్రేమలో బాలు, నేనను. సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్నా సరిపో. నీకు లవ్ సెట్ అయిందా? యా, ఫేస్బుక్ లో 5 minutes చాట్, గంట ప్లాన్. చా ఏం మాట్లాడావురా? హాయ్ చెప్పినాను. తను సేమ్ టు సేమ్ హాయ్ చెప్పింది. మళ్ళీ నువ్వేమన్నావురా? దాన్ని మళ్ళీ హాయ్ చెప్పినాను. అవచ్చా మరేటనుకుంటున్నావే? అడిగి చెప్పు, నాది చూసి నేర్చుకోమని. వీడు కూడా నాకు అడ్వైజులు ఇస్తున్నాడు. నువ్వు కాల్ చేస్తే నేను కట్ చేసే పొజిషన్ నుంచి నేను కాల్ చేస్తే నీకు బిజీ వచ్చే సిచ్యువేషన్ వచ్చినప్పుడే అర్థమైంది నువ్వు దేన్నో గోకుతున్నావని. ఎనీవేస్, నేను నీకు దొరకడం నీ అదృష్టం, నువ్వు ఇంకో దాన్ని తగులుకోవడం నా అదృష్టం. నీకు సిగ్గు లేదు, దానికి బుద్ధి లేదు. మీరిద్దరూ మేడ్ ఫర్ ఇట్. ఏ చిపోరా. ఏయ్, ఏమంటున్నావు? సారీ. ఏ చి పోబే. అలా అనకండి సార్. సారా ఇందాకేదో ఒరే తురే అనన్నా అన్నానా అనే ఉంటాను సార్. అప్పుడు నాకు బాగా పొగరు సార్. నిన్న నాకు ఒకటి ప్రపోజ్ చేశాడు. అల్లుడు హ్యాండ్సమా యావరేజా? హ్యాండ్సమే. అల్లుడు సాఫ్టా రెబెలా? రెబెలే. అల్లుడు లేతా ముదురా? ముదురే. అల్లుడు సెటిల్డా స్ట్రగ్లరా? తెలీదు. ఆయన అల్లుడు అంటావేంటి? ఊర్లో వేరే అమ్మాయిలే లేరా, లేదా ఎవరైనా ఇవ్వనని చెప్పారా? ఎందుకు నా వెంటే పడుతున్నావు? ఇంత హైట్ గా వైట్ గా కావ్య అనే పేరుతో మా ఊళ్ళో ఏ అమ్మాయి లేదు. అంతేకాకుండా నేను చెప్పగానే ఏ అమ్మాయి బస్సులోనూ రాలేదు. వాడి మాటలన్నా సరిగ్గా ఉన్నాయా? నాకు మెసేజ్ చేశాడు, పాపా చిట్టి తిన్నావా అని. అదేంటి పాపా చిట్టి, కాలిపట్టి, బంకమట్టి అని. ఓయ్, చేస్తున్నావేంది? 3ంటికి లేవాలన్నావు, చన్నీళ్ళ స్నానం అన్నావు. అయ్యో మర్చిపోయినా, లెవ్వలే. మళ్ళీ ఎప్పుడు చూద్దాంలే. ఓయ్ ఓయ్ అగు, అసలు మల్లని గుడికి పని చేయండి. అలాంటి పద్ధతి ఏం లేదండి కదా. పులులు వంట చేయవు తెలుసా, తింటాయి అంతే. ఇప్పుడంటే మీ నాన్నగారు చేస్తున్నారు, రేపు పెళ్ళయ్యాక ఎవరు చేస్తారు? చేసుకున్నాడు చేస్తాడు. ఐ లవ్ యూ. అంటే దాని అర్థం ఏంటి? ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ. దాని అర్థం కూడా నీకోసం ఏమైనా చేస్తానని అర్థం. ట్రైన్ లోంచి దూకుతావా?